కీరా, ఉసిరికాయ, బీట్రూట్, క్యారెట్, చిన్న టమాటా మొత్తం కలిపి జ్యూస్ చేసుకో. జ్యూసు ఇది తాగటం వల్ల బ్లడ్ బాగుపడుద్ది, స్కిన్ బాగుంటుంది, మీరు చాలా అందంగా కనిపిస్తారు. కాబట్టి ఈ జ్యూస్ మీరు తాగండి మార్నింగ్ పరగడుపున. నేను మార్నింగ్ గుమ్మడికాయ జ్యూస్ తాగాను, 1 గంటన్నర గ్యాప్ ఇచ్చి తాగుతున్నాను. ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా వదులుకోవద్దు, ప్రకృతి మనకి ఇచ్చిన వరాలు ఇవి. కాబట్టి వీటితోనే బ్యూటీ పార్లర్కి కాదు వెళ్ళి అందాన్ని పెంచుకునేది, వీటితోనే మీరు చాలా అందంగా స్ట్రాంగ్గా ఉంటారు. మంచి బ్లడ్, బాడీలో బ్లడ్, క్యారెట్ వల్ల కళ్ళకి, కీరా వల్ల కళ్ళకి. ఇప్పుడు ఐఫోన్లు బాగా చూస్తున్నారు కాబట్టి కళ్ళని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని అంటే క్యారెట్, కీరా. కాబట్టి తప్పకుండా ఈ జ్యూస్ తాగండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ కీరా వల్ల ఎన్నో ఉపయోగాలు మీకు తెలుసు కదా. కళ్ళ మీద పెట్టుకుంటేనే వేడి లాగేస్తుంది. కాబట్టి కీరా తాగితే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మన కళ్ళు కానీ, మన ఫేస్ కానీ. అలాగే బీట్రూట్ మొత్తం బ్లడ్డే. కాబట్టి టాబ్లెట్లు వేసుకోవడం కాదు, కొంచెం కష్టపడుకుని ఉన్న జ్యూస్లో మిషన్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. లేదు అంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు, నేను మిక్సీలోనే చేసుకుంటున్నా. క్యారెట్ మన కళ్ళకి, మన కళ్ళజోడు లేకుండా చేయాలి అని అంటే క్యారెట్టే తినాలి. కాబట్టి మీరు ఈ క్యారెట్ తినండి, మీ కళ్ళని కాపాడుకోండి. ఇప్పుడు నా ఫోన్లు వల్ల మీ కళ్ళకు వచ్చే సైడ్ ఎఫెక్ట్ని ఈ క్యారెట్తో నివారించండి. దీనికి మించి మీరు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, కళ్ళజోళ్ళు పెట్టుకున్నా 4 కళ్ళు అవటం తప్ప ఉపయోగం ఏమి లేదు. కళ్ళజోడు తీస్తే కళ్ళు కనబడవు. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఈ క్యారెట్ని ఉపయోగించుకోండి. ఓకే, మీ అందరినీ కాపాడుకోండి. ఇంకా ఉసిరికాయ కూడా వేసుకోండి, మీ హెయిర్ని కాపాడుతుంది. టమాటా మీ ఫేస్ చాలా గ్లో వస్తుంది. కాబట్టి ఈ 5 కలుపుకొని జ్యూస్ చేసుకుని మీరు చక్కగా మీ అందాన్ని కాపాడుకోండి. జ్యూస్ మనకి అన్ని రకాలుగా చాలా 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 ఉపయోగపడుతుంది అన్నమాట. నేను 3 డేస్కి సరిపడా 2 డేస్కి సరిపడా చేసుకున్నాను. ఇప్పుడు నేను 1.5 గ్లాసు తాగుతున్నాను. నేను నెక్స్ట్ రోజుకి ఇది అనమాట, రేపు ఇది తాగుతాను నేను. ఈ రోజుకి ఇది డైలీ చేసుకోవాలంటే చాలా పనులు ఉంటాయి కదమ్మా ఇట్లా. కాబట్టి 2 రోజులకోసారి చేసుకుంటాను నేను. మీరు కూడా ట్రై చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంకా మనం తేనె కలుపుకోండి, నిమ్మకాయ కూడా కలుపుకోండి. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను ఉసిరికాయ వేసుకున్నాను కాబట్టి నిమ్మకాయ పిండుకోవాలా. ఉసిరికాయ వేసుకునే వాళ్ళు నిమ్మకాయ పిండుకుంటే మీకు ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పుడు పటిక బెల్లం ముక్క ఉంటుంది కదా, పటిక బెల్లం ముక్కేసి చేసుకుంటే మీకు తీగాను ఉంటుంది. మనకి బయట జ్యూసులు తాగితే మనకి షుగర్ కలుపుతారు. షుగర్ మంచిది కాదండి, షుగర్ వాడొద్దు, పటిక బెల్లం వాడండి. ఇదిగోండి పటిక బెల్లం వాడితే మీ ఆరోగ్యాన్ని చాలా సేఫ్గా ఉంచుద్ది. షుగర్ ఇచ్చే
షుగర్ని ఈ పటిక బెల్లం ఇవ్వదు. కాబట్టి పటిక బెల్లమే ఎక్కువ వాడండి. టీ కూడా పెట్టేసుకున్న తర్వాత పటిక బెల్లం పొడి చేసేసుకుని ఒక డబ్బాలో పోసుకోండి. ఆ టీ పెట్టేసుకున్నాక తాగేటప్పుడు కప్పులో పోసుకున్నప్పుడు మీకు ఎంత షుగర్ కావాలో అంత స్పూన్తో ఈ పటిక బెల్లం పొడిని కలిపేసుకుని తాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆరోగ్య చిట్కాలన్నమాట మీకు ఈ రోజుకి. మళ్ళీ ఇంకొక రోజు కొన్ని చిట్కాలు చెప్తాను. బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవేమీ చేయట్లేదు మీరు. ప్లీజ్ 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 చేయండి అబ్బా. ఏం పోయి చేస్తే తిరిగి నేను మళ్ళీ మీకు చేస్తాను కదా, అంతేనా? అలా ఇచ్చిపుచ్చుకుంటేనే కదా మనం ముందుకెళ్ళేది. ఐశ్వర్యవంతుడిని బాగు చేయటం కాదండి, లేని వాళ్ళకి హెల్ప్ చేయండి. యూట్యూబ్ చాలామంది లేని వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ మీ లైక్, మీ సబ్స్క్రైబ్, మీ కామెంటు, మీ షేరు చాలా ఉపయోగమైంది వాళ్ళకి. మీరు వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను కూడా ఈ డబ్బుని మంచి పనులకి ఉపయోగిస్తాను. అది మీకు నేను ఎప్పుడు ఏది చేసినా నేను మీకు వీడియో చేసి పెడతాను తప్పకుండా. వెయిట్ అండ్ సీ. నాగమణి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు, నిజమే చెప్పుద్ది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ బంధువులు చుట్టాలతో షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ కొట్టించండి, కామెంట్ పెట్టించండి. మీరు పెట్టిస్తారు, మీరు చాలా మంచివాళ్ళు కదా, ప్రేక్షక దేవుళ్ళు, సినిమా వాళ్ళు అంటారు కదా, మీరు లేనిదే మేము లేవని. నిజంగా వాటి వాస్తవం అండి. మనం లేనిదే సినిమా వాళ్ళు లేరు. అలాగే మీరు లేనిదే మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్స్ కూడా లేరు. మీ లైకే, మీరు పెట్టేదే అది కూడా. ఎందుకంటే మేము ఎందుకు పెట్టాము అనేది పక్కన పెడితే ఛానల్, మీరు నిజంగా మీరు ఇంట్రెస్ట్గా చూసి లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేయటం అనేది నిజంగా ఏ జన్మలోనో మీకు మాకున్న రుణానుబంధం అండి. అది రుణానుబంధం లేనిది ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రామచంద్ర యాదవ్ గారిని సపోర్ట్ చేయండి. వీసిల్ రాజ్యాన్ని తీసుకొద్దాం. బాయ్.